నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని అధికారిక ప్రకటనపై నెల్లూరు నగర జనసేన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు జనసేన కార్యాలయం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. సతీష్, మొత్తానికి జనసేన పార్టీకి పెద్దన్నయ్య పాత్ర పోషిస్తున్న నాగబాబుకి రాత్రి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారికంగా లెటర్ కూడా రిలీజ్ అవడంతో నాగబాబుకి ఇప్పటికే మంత్రి పదవి కేబినెట్ హోదా కల్పించడం పట్ల జన సైనికులంతా కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మనతో పాటు నెల్లూరు నగర సిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు ఉన్నారు. సో ఆయన పార్టీ కార్యాలయంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి ఇటు వీర మహిళలే ఉండొచ్చు జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా అంబరాలంటే పరిస్థితి కనపడతా ఉంది. సో దుగ్గిశెట్టి సుజయబాబు ఉన్నారు, ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. సుజయబాబు గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఇప్పటి వరకు పెద్దన్నయ్య పాత్ర పోషించిన నాగబాబు గారికి ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి అధికారికంగా కూడా రాత్రి లెటర్ రిలీజ్ చేశారు. మంత్రి పదవి దక్కడం పట్ల మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే రాత్రి లెటర్ హెడ్లో రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లోకి మా పెద్దన్నయ్య, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిరంజీవి గారి అభిమాన సంఘాల గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ కొనిదెల నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కోరుకునే విధంగా ఈరోజు ఏ విధంగా అయితే జనసేన పనితీరుందో ఈ మూడు పోర్ట్ఫోలియోలతో మేము ఏదైతే సమర్థవంతంగా నిర్వహిస్తున్నామో ఈరోజు వాటికి తోడుగా కనిపించిన 3 సినిమాలతో పాటు కనిపించిన మరో సింహమే మా నాగబాబు అన్నయ్యలాగా ఈరోజు ఆయన్ని 4వ శాఖకి ఆయన రావడం నిజంగా ఆయన ఒక ముక్కుసూటి వ్యక్తిత్వం గల వ్యక్తి. అదేవిధంగా మా అభిమాన సంఘాలని కానీ అదేవిధంగా జనసేన పార్టీని కానీ ఒక త్రాటిపైకి తీసుకొని వచ్చి అందరిలో మధ్యలో ఉన్న చిన్న వైపరీత్యాలను కూడా క్లియర్ చేసి మా అభిమానులకు కానీ మరోపక్క జన సైనికుల్లో కానీ ఉన్న పొరపచ్చలన్నింటి క్లియర్ చేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకుపోయి ముందరికి తీసుకోబోతున్న నాగబాబు అన్నయ్య ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో చోటు సంపాదించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆయన ముక్కుసూటితనం తెలిసిన వ్యక్తి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిలాగా చిరంజీవి గారిలాగా కార్యకర్తల కష్టం కానీ అదేవిధంగా మా ప్రజల పడే ఇబ్బందులు కానీ బాగా తెలిసి దగ్గర నుంచి చూసిన వ్యక్తి అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ జనాల్లోకి సుజయబాబు గారు ఇక్కడైతే ప్రధానంగా నాగబాబు గారికి ఏదైతే చిరంజీవి అభిమాన సంఘం నుంచి కూడా మీరు దశాబ్ద కాలంగా ఆయనతో పాటు ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తు అయితే నాగబాబు గారు దగ్గర శైలికి చూసినటువంటి మీరు ఏం చెప్తారు? ఆయన యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలతో ఆయన ఉండేటువంటి మమేకం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి, ప్రజలకి ఎంత అందుబాటులో ఉంటారో ఏ విధంగా ఉంటారో అంతే ముక్కు సూటిగా కూడా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చే వ్యక్తిత్వం గల వ్యక్తి మా నాగబాబు అన్నయ్య. ఎందుకంటే మాకు చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మధ్య వారధిలాగా నిలిచిన వ్యక్తి అయినా ఈరోజు అటువంటి వ్యక్తికి ఏదైనా కీలక శాఖ ఏ శాఖ అందిస్తున్నారా అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అటువంటి శాఖలో ఆయన దైన పనితీరులో ఏ విధంగా ఉంటుందో ఈరోజు రాష్ట్రం సరికొత్తగా చూడబోతుంది. రానున్న రోజుల్లో 3 మంత్రులతో పాటు మరో మంత్రిగా తోడై ఈ 4 మంత్రులతో రాష్ట్రం మాకిచ్చిన శాఖలతో సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో చూస్తున్నాం. ఎందుకంటే గత 6 నెలల నుంచి ఏ విధంగా చేసిన పనితీరు ఉందో ఇది నాగబాబు అన్నయ్య కూడా తోడైతే ఇంకా ఎంత దానికి జోష్ కలుస్తుందని చెప్పేది త్వరలో చూడబోతారండి. మనతో పాటు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, ప్రధానంగా ఈరోజు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి అధికారికంగా లెటర్ రాబట్టి మీరు జన సైనికుల తరఫున ఈరోజు జనసేన నేతలు ఏమంటారు? జనసేన నేతలు ఎంతో ఆనందంగా ఉన్నది అక్షర సత్యము. నాగబాబు గారికి ఈరోజు మినిస్ట్రీ హోదా రావడం అనేది నాగబాబు గారికి పదవి కొత్త కానీ బాధ్యత కొత్త కాదు. ఎందుకంటే గతంలో ఈ రోజు వరకు 14 సంవత్సరాల నుంచి పార్టీ ఇదిలో ఉన్నా కూడా వెనక నుంచి పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉంటూ ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ జన సైనికులకు కానీ అభిమానులకు కానీ ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ ఆయన ఎప్పుడూ తోడు నీడగానే ఉన్నారు. ఈరోజు బాధ్యత పదవి అలంకారంగా వచ్చింది. దాని ద్వారా ఆయన ఎప్పుడూ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయనకి బాధ్యతలు కొత్త కాదు కాబట్టి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. వీర మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ప్రధానంగా నాగబాబు గారికి ఈరోజు మంత్రి కేబినెట్ హోదా దక్కడం పట్ల ఈరోజు మీరేమంటారు వీర మహిళలుగా? నిజంగానే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక నిజాయితీ పడ్డు పవన్ కళ్యాణ్ గారు పార్టీని నిర్మించి ఈ రోజున మహిళలందరికీ కూడా ఇంత సపోర్ట్గా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలందరి కోసం ఒక మంచి ఆశయ సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్తున్న గొప్ప వ్యక్తివే మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆయన మా పార్టీకి శ్రీకృష్ణ భగవానుడు అయితే ఈయన ఆ శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడిలాగా ఆ పార్టీకి చాలా బలంగా నిలబడి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఆశయ సిద్ధాంతాలు నడుస్తున్నారు, ఈయన కూడా అదే ఆశయ సిద్ధాంతాలతో నడుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మా అందరికి కూడా ఆయన రెండో అన్నగా మాకు చాలా సపోర్ట్గా ముందుకు తీసుకెళ్తారు. మేము కూడా చాలా ఉత్సాహంగా
ఉత్సాహంగా ఇంకా ఆనందంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. చెప్పండి ఆలయ గారు, మీరు ఎలా వ్యక్తపరుస్తున్నారు? నిన్న నైట్ నుంచి మేము ఆల్రెడీ మాకు తెలిసినప్పటి నుంచి మేము పండగలన్నీ ఒక్కసారిగా మా జనసేన పార్టీలోనే జరుపుకోవడం జరిగిందండి. ఏంటంటే మాకు నాగబాబు అన్నయ్యకి మినిస్ట్రీ ఇస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి మా సంతోషం అంతా ఇంత కాదు, మాకు చాలా సంతోషంగా ఉంది. మా వీర మహిళలకి, మా జన సైనికులకి, మా జనసేన కుటుంబానికి ఒక పెద్దన్నయ్య మా నాగబాబు అన్నయ్యకి ఇవ్వడం మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా మెగా అభిమానులు, జన సైనికులంతా కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కళ్యాణ్ ఉంటే, మరో వ్యక్తి అయినటువంటి జనసేన పార్టీకి పెద్దన్నయ్యగా పిలువబడేటువంటి వ్యక్తి కొణిదెల నాగబాబు గారికి మరొక కేబినెట్ హోదాను కల్పిస్తూ రాత్రి అధికారికంగా లెటర్ ఇవ్వడంతో రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంబరాల పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ప్రత్యేకించి జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు కేక్ కటింగ్ చేసి అక్కడ కూడా నాగబాబు గారికి జన్మదిన ఏదైతే ఈ యొక్క అభినందనలు తెలియజేశారు. మరోవైపు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో నగర ఆఫీసులో కూడా ఏదైతే కార్యాలయంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి ఇరువురైనటువంటి మహిళలు అయ్యొచ్చు, అదేవిధంగా జన సైనికులంతా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో సంబరాలు చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం నాగబాబుకి ఏపీ కేబినెట్ హోదా కల్పించడం పట్ల తాజా అప్డేట్. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇవి లంచ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.